హలో నమస్తే. నిన్న ఇంకొక నేషనల్ న్యూస్ చూద్దాం. ఇంకొకటి ఈరోజు నిన్న మూడో రోజు పార్లమెంట్లో బయటకు వచ్చి ఇండియా బ్లాక్ లీడర్సు ధర్నా చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్ ఇన్ బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ పేరుతోటి ఓట్లు మళ్ళీ తిరగరాయటం అనే దాని మీద వాళ్ళు వ్యతిరేకిస్తూ మూడో రోజు పార్లమెంట్ బయటకు వచ్చి ధర్నాలు చేశారు ఇండియా బ్లాక్కి సంబంధించిన వాళ్ళు. ఈ కాంటెక్స్లో మాట్లాడుతూ అపోజిషన్ లీడర్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్. ఎలక్షన్ కమిషన్ అనేది తన పని తను చేయటం లేదు. చాలా సీరియస్ ఎలిగేషన్ చేసింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్స్ జాబ్. దిస్ ఈజ్ అపోజిషన్ లీడర్ చెప్పింది. మీరు ఎలక్షన్ కమిషన్ లాగా మీరు బిహేవ్ చేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని మీరు చేయట్లేదు అని చెప్పేసి అపోజిషన్ లీడరు అన్నారు. కర్ణాటకని రిఫర్ చేస్తూ మనం నిన్న కూడా చూసాం. కర్ణాటకని రిఫర్ చేస్తూ ఇతను చేసింది ఏంటంటే, కాంక్రీట్ 90% కాదు 100% ప్రూఫ్ ఉంది మా దగ్గర. మీరు కర్ణాటకలో ఎలక్షన్స్ని చీటింగ్ని అలౌ చేశారు కర్ణాటకలో అని చాలా సీరియస్గా అతను చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారంటే, అతను ఏమంటారంటే, మీరు కొత్తగా యాడ్ చేసినటువంటి ఓటర్స్లో కొత్తగా కొంతమంది ఓటర్స్ని యాడ్ చేశారు. ఆ ఓటర్స్ మొత్తం ఏజ్ ఎంత 50, 45, 60, 65 వాళ్ళ నంబర్స్ మొత్తం తీసుకొచ్చి యాడ్ చేశారు కొత్తగా అన్నారు. అంటే ఇప్పుడు కొత్త ఓటర్లు ఎప్పుడు కూడా 18 నుంచి 25 ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే మైనారిటీ నుంచి మేజర్ అయిపోయి వాళ్ళకి ఓటు వస్తుంది. మెజారిటీ వీళ్ళు ఉండాలి. ఎవరు 18 నుంచి 20, 23, 24 మధ్యలో వాళ్ళకి కనుక మీరు ఎక్కువ ఓటర్స్ ఉంటే వాళ్ళు న్యూ ఓటర్స్గా అనుకోవాలి. 50, 45, 60, 65 సంవత్సరాల వాళ్ళని కొత్త ఓటర్స్గా యాడ్ చేశారు ఒక నియోజకవర్గంలో అని చెప్పి ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని కొత్త ఓటర్స్ని యాడ్ చేశారంటే ఏదో ఒక 100, 200 మెంబర్స్ అయితే పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో వేరే నియోజకవర్గంలో ఉండేవాళ్ళు పిల్లల దగ్గరకు వచ్చారో, లేదంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారో, లేదంటే రిటైర్డ్ అయ్యి వచ్చి సెటిల్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు. ఏదో ఒక 100-200 మంది అంటే ఇది చాలా సీరియస్గా చాలామందిని 50, 45, 60, 65 సంవత్సరాల వాళ్ళని కొత్త ఓటర్లు మొత్తం యాడ్ చేసేసి నంబర్ పెంచేసి ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఏమంటే కర్ణాటక ఆ యొక్క నియోజకవర్గం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మొత్తం డిజిటలైజ్ చేసి మొత్తం టైప్ చేసి వాళ్ళు ఏదైతే చూసారో డిజిటల్ ఫార్మాట్లో దాని గురించి మాట్లాడాడు. ఆ ఏజ్ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొని కొత్త ఓటర్లకు యాడ్ చేయటం ఏంటి అనేది ఒక సీరియస్ ఎలిగేషన్ అయితే చేశాడు ఈయన అపోజిషన్ లీడర్ అని. ఓకే, అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా రిప్లై ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఏమందంటే, మీరు కోర్టులో వేశారు కదా, ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆల్రెడీ. కోర్ట్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కాబట్టి కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఎందుకు మీరు మా మీద ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషను రిప్లై ఇచ్చింది వీళ్ళకి నిన్న. ఇది ఆల్రెడీ కోర్టులో రన్ అవుతుంది కాబట్టి. సో మీన్ వైల్ ఇతను తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఇతను ఎలక్షన్స్ మేము బాయ్కాట్ చేస్తామని బెదిరించాడు నిన్న. ఎలక్షన్స్ అస్ బీఆర్ ఇంకెందుకు మీరు ఒకసారి మీరే గెలిచేటప్పుడు ఇక మేము ఎందుకు ఎలక్షన్స్కి పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకోవటం. ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి బీజేపీని గెలిపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంక మేము ఎలక్షన్కి పోవటం ఎందుకు, మా డబ్బులు వేస్ట్, మా డబ్బులు పోతాయి, అందుకని మేము బాయ్కాట్ చేస్తాము, ఇండియా బ్లాక్ మొత్తం బీహార్ నుంచి మేము బాయ్కాట్ చేస్తామని చెప్పేసి ఒక బెదిరింపు ఇచ్చాడు ఇతను నిన్న. సారీ, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా, అంటే అక్కడ బీహార్ కాంగ్రెస్ యూనిట్ కూడా మేము అదే మాట అన్నారు, మేము బాయ్కాట్ చేస్తామని. వీళ్ళు ఎందుకు బాయ్కాట్ చేస్తా ఉన్నారు? 52 లక్షల ఓట్లు తీసేశారంటే ఇప్పటి వరకు 52 lakh ఓటర్స్ని వాళ్ళు ఇప్పటి వరకు తీసేశారు. ఈ 52 lakh ఓటర్స్లో 18 లక్షల మంది ఓటర్స్ని చనిపోయినట్టుగా చూపిస్తున్నారు. 18 లక్షల ఓటర్స్ని, 26 లక్షల ఓటర్స్ని ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మూవ్ అయినట్టుగా ఆ కారణంతో తీసేశారు.
7 లక్షల మందిని ఒకే పేరు 2 చోట్ల ఉంది అనే దాని పేరు మీద తీసేశారు. ఓకే, సరే ఇప్పుడు ఈ టోటల్ ఓటర్స్ ఒక 7,20,00,000 ఏదో ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. 7,25,00,000 ఓటర్స్ ఉంటే ఇప్పుడు వీళ్ళలో 52 లక్షల నేమ్స్ని ఎందుకు డిలీట్ చేశారు టోటల్ బీహార్ ఓటర్స్ నుంచి అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకు? ఇప్పుడు చూడండి, 18 లక్షల ఓటర్స్ చనిపోయారంటే తీసేయాలి, ఎలాగో తగ్గిపోయింది. ఆ 7,25,00,000 ఓటర్లో 18 లక్షలు తీసేయాలి మనం. ఓకే, ఇక్కడ 7 లక్షల మంది ఎవరైతే ఒక్క పేరుని 2 సార్లు వచ్చిందో అది తీసేయాలి. ఈ 18 + 7 25 లక్షల మంది జనాభాని మనం తీసేయాలి 100%. కానీ ఈ మధ్యలో 26 లక్షల మంది ఎవరైతే ఈ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారారు అని చెప్పారో వాళ్ళని ఇక్కడ తీసేసిన ఆ నియోజకవర్గంలో మీరు యాడ్ చేసినప్పుడు ఆ నంబర్ అయితే తగ్గదు కదా, టోటల్ నంబర్ ఆఫ్ బీహార్ ఓటర్స్ది. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక 50 లక్షల ఓటర్స్లో ఇది ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి వెళ్తే 50 లక్షల నంబర్ పడిపోదు కదా, ఎందుకంటే అది కూడా మన స్టేట్ టోటల్ నంబర్ కాబట్టి. మరి ఇక్కడ 52 లక్షల మంది ఎందుకు తగ్గారు అనేది ఒక పెద్ద క్వశ్చనే. అంటే అర్థం ఈ 26 లక్షల మంది ఇదిగోపై నువ్వు ఇక్కడ ఉండట్లేదు, నువ్వేదో పని చేసుకోవడానికి వేరే చోటకి వెళ్ళావు, ఆ పేరు చెప్పేసి 26 లక్షల మందిని తీసేసినట్టే కదా. అందుకని వీళ్ళు ఏమన్నారంటే ఇదంతా ఏదో జరుగుతుందండి, మేము బాయ్కాట్ చేసేస్తాము, మీరు ఎలాగైతే మేము ఎలక్షన్స్కి వెళ్ళటం అనవసరం, మేము బాయ్కాట్ చేస్తాము ఎలక్షన్స్ అని చెప్పి అన్నారన్నమాట. ఇక ఇతను కాంగ్రెస్ లీడర్, ఇతనేది బీహార్ కాంగ్రెస్ ఇతను ఇన్ఛార్జ్, ఇతనేమన్నాడు, ఇది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక డిక్టేటర్ లాగా ఆ ప్రాసెస్లో వెళ్తుంది, అక్కడ ఇచ్చినటువంటి డేటా మొత్తం కూడా ఫేక్ డేటా అప్లోడ్ చేస్తున్నారు, వెబ్సైట్లో మొత్తం కూడా ఫేక్ డేటానే, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, కాబట్టి మరి మీరు ఇప్పుడు ఏంటి బాయ్కాట్ చేస్తారంటే ఆప్షన్ స్టిల్ దేర్ అన్నారు. అంటే వీఆర్ స్టిల్ డిస్కసింగ్ ది ఆప్షన్ అన్నారు. అంటే అర్థం మరి ఇప్పుడు ఇండియా బ్లాక్ మొత్తం మేము ఇంక కంటెస్ట్ చేయము, మీరే ఓట్లు వేసుకొని మీరే గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి అని వాళ్ళు విత్డ్రా అయిపోతారా? అంత సీరియస్ డెమోక్రసీకి ఎంత ప్రమాదం అది. ఇది డెమోక్రసీకి ఎలక్షన్ జరగకపోతే అపోజిషన్ మాస్ బాయ్కాట్ చేస్తే అసలు ఎలక్షన్లోనే పార్టిసిపేట్ చేయమని కానీ మాస్ బాయ్కాట్ చేస్తే అది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి అతిపెద్ద మచ్చ అయిపోయింది. అది ఇది ఇంతవరకు జరగలే. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక్కరు కూడా ఎలక్షన్ బాయ్కాట్ చేయలే. అది కనుక బీహార్లో జరిగిందంటే అది పెద్ద మచ్చ అయిపోయింది డెమోక్రసీకి. ఓకే, నేనేమంటానంటే బీహార్ ప్రజల తరపున జ్ఞానేష్ కుమార్ని ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. అదేంటంటే ఒక నియోజకవర్గంలో నుంచి ప్రతి నియోజకవర్గం అన్నాడా అసెంబ్లీలో ఎవ్రీ అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మందిని తీసుకో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మందిని తీసుకొని మీరు వెరిఫై చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు ఎవరెవరినైతే యాడ్ చేశారో డిలీట్ చేశారో వాళ్ళలో చాలామంది మీరు పెట్టిన ప్రాసెస్లో వాళ్ళు యాడ్ కాల, అంటే వాళ్ళు ఏదో పెద్ద లిస్ట్ పెట్టారు అనమాట. ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి అని ఒక 11 లిస్ట్ పెట్టారు కదా, ఆ లిస్ట్ ప్రకారం మీరు యాడ్ చేసి ఉంటారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటారు. ఇప్పుడు ఇతని ఎలిగేషన్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళది ఆధార్ కార్డు లేకపోయినా ఏమి లేకపోయినా రాసేశారు, మా ఓటర్స్ని ఎవరెవరైతే వాళ్ళని మీ ఫాదర్ డాక్యుమెంట్ ఇయ్యి మదర్ డాక్యుమెంట్ పేర్లతోటి వేరే నియోజకవర్గం పేరుతో 52 లక్షల మందిని మీరు తొలగించారు, ఇక మేము గెలవము, మీరు ఆల్రెడీ చీటింగ్ జరిగిపోయింది, మేము బాయ్కాట్ చేసేస్తామనేటువంటి ఒక పెద్ద సీరియస్ గొడవ నడుస్తుంది బీహార్ ఎలక్షన్ సంబంధించి. ఇప్పుడు మరి చెప్పింది కరెక్టే కదా, ఈవెన్ 25% ఆఫ్ ద డేటా టర్న్స్ అవుట్ టు బి కరెక్ట్, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ ప్రాసెస్ అన్నాడు ఆయన. మీరు చెప్పిన దాంట్లో 25% కరెక్ట్గా మీరు యాడ్ చేసినా మేము యాక్సెప్ట్ చేస్తాము, 100% అవసరం లేదు, 25% కరెక్ట్ ఉన్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే బాయ్కాట్ చేస్తాము అనేటువంటి ఒక ఆప్షన్కి వీళ్ళు ఆ బెదిరింపుకి దిగారు. ఇది బెదిరింపు వరకే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నిజంగా వీళ్ళు కనుక బాయ్కాట్ చేశారు అని అంటే ఐఎమ్ డామ్ షూర్ దట్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ థ్రెట్ టు ది డెమోక్రసీ. విదౌట్ ఎలక్షన్ అపోజిషన్ బాయ్కాటింగ్ ఎలక్షన్స్, అది ప్రపంచవ్యాప్తంగా కూడా అది పెద్ద మాయన మచ్చ అయిపోయింది. భారతదేశ
ప్రజాస్వామ్య ఇమేజ్ దెబ్బతినేసింది. అల్లవారు ఎలీస్ట్ ఈయనేమంటారంటే అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ బీజేపీ ఆఫీసర్ అంటే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, ఎలక్షన్ రిపోర్ట్ రాసేటప్పుడు ఏమంటారు, ఎలక్షన్ డేటా రాసే ఏమంటారు నేమ్స్ రాసేటప్పుడు కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా బీజేపీ వాళ్ళు, ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళే ఫిల్ చేస్తున్నారు ఫామ్స్. వాళ్ళే ఫిల్ చేసి ఇది ఈ క్యాండిడేట్ మనోడు అన్నంటే వాటి దగ్గర ఆధార్ లేకుండా వేసేస్తున్నారు. లేదండి మనకు వ్యతిరేకంగా ఓటేస్తాడు అన్నవాటి తొలగిస్తున్నారు. మీ నాన్న డాక్యుమెంట్ ఇవ్వు, మీ అమ్మ డాక్యుమెంట్ ఇవ్వు అని చెప్పేసి ఏదో అరెస్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నారు. యాక్చువల్గా ప్రజలు చేయట్లేదు, ఆఫీసర్లు చేయట్లేదు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్లస్ బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు ఇతను బీహార్లోనే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా రియాక్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, ఇదిగో మీరు కోర్టుకి వేశారు కదా, లేదు దీన్ని మీరు పార్లమెంట్లో మీరు డిస్కస్ చేస్తారా లేదా అని అడిగితే, మరి పార్లమెంట్లో ఏం తెలీదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, బీజేపీ ఏం చెప్పింది, ఆపరేషన్ సింధూర్ మీద అయితే డిస్కస్ చేస్తామని చెప్పారు, ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరి ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్ ఇన్ బీహార్, అది చేస్తారా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్లే. అది చేస్తారని కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే అది మనం దాన్ని నమ్మడానికి లేదు. చూడాలి వాళ్ళు డిస్కస్ చేస్తారా లేదా అనేది. మీన్ వైల్ వీళ్ళు ఇది ఒకటి పెట్టారు, వాళ్ళు ఏదో ప్లకార్డులు పెట్టుకుని బయట ధర్నాలు చేస్తుంటే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేసిందని చెప్పేసి, ఇది కూడా లోక్తంతర్ అని ఉంది హిందీలో, లోక్తంతర్ అని ఉంది హిందీలో, దాన్ని వాళ్ళు ఎగతాళి చేస్తూ లోక్తంత్ర అమ్మ నాట్ లోక్తంతర్ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని ఎక్కిరిస్తూ ఏదో పోస్టులు అవన్నీ చేశారు నిన్న. సో అది జరిగింది. ఓకే, ఇది నిన్న నేషనల్గా జరిగినటువంటి ఒక అప్డేట్. థ్యాంక్ యూ, నమస్కారం.